డియర్ లీడర్స్, మనం ఈరోజు మన ఎయిర్ ఫ్రైయర్ ఏదైతే ఉందో దీంట్లో మొదటిసారిగా ఫిష్ ఫ్రై అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఈ ఫిష్ ముక్కలు, ఉప్పు, కారం, సో మసాలా ఇవన్నీ కూడా ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు నూనెను కూడా యాడ్ చేస్తున్నాం. మనం మిక్స్ చేసి మన ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నాం. మన ఎయిర్ ఫ్రైయర్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి మొదటి ప్రయత్నం, ఇంతవరకు సో ప్రయత్నం చేయలేదు. ఫిష్ అనేది ఎలా ఉంటుంది అనేది జస్ట్ స్ప్రే చేసినట్టుగా జస్ట్ కలుపుతున్నాను అంతే. ఆయిల్ని మనం మామూలు ఫ్రై కోసం అయితే కనుక ఆయిల్లో ముంచుతాం యాక్చువల్గా బయట. రెడీగా లీడర్ చూడండి, ఉప్పు మొత్తం ఉప్పు కారం అన్నీ కూడా మనం మిక్స్ చేయడం జరిగింది. సో ఒకసారి మనకి ఎయిర్ ఫ్రైయర్ని ఓకే చూస్తున్నా, మన ఎయిర్ ఫ్రైయర్లో ప్రయత్నం చేస్తున్నా. చూడండి, పెట్టడం జరుగుతుంది. ఇంకా పెట్టాం కదా, ఒకసారి టెంపరేచర్ ఒకసారి చూడండి. టెంపరేచర్ చూడండి. సో నేను ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేస్తున్నాను. 190 ఉంది. సో ఓకే, 190లో పెడుతున్నాను. 190లో పెట్టాను. టైమర్ వచ్చేసి టైమర్ నొక్కాను. ఒక 20 మినిట్స్, ఒక 15 మినిట్స్ పెడుతున్నాను. మొదటిసారిగా చూద్దాం ఏం జరుగుతుందో. ఇలా పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ అయిపోయింది. సో 15 మినిట్స్ పెట్టాము. 15 మినిట్స్ తర్వాత చూద్దాం సో 190 టెంపరేచర్లో ఎలా వస్తుంది అనేది. ఒకటి లీడర్స్ ఆఫ్ అయింది, ఆఫ్ చేస్తున్నాం. ఆఫ్ చేసిన తర్వాత టైమర్ కంప్లీట్ అయిపోయింది. 20 మినిట్స్ లీడర్స్ పెట్టినాం. 15 మినిట్స్ పెట్టినాం మనం. ఒకసారి చూద్దాం. ఫిష్ ఫ్రై ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్గా ఉంది. రియల్లీ ఆసమ్, వండర్ఫుల్. ప్రతి ఐటెం ప్రతి ఇంట్లో ఉండాల్సింది. చాలా ఎక్సలెంట్. టేస్టీ మాత్రం అదిరిపోయింది. సో మా బాబు కూడా తింటున్నాను చూడండి. సూపర్. మన ఎయిర్ ఫ్రైయర్ అనేది సూపర్. మళ్ళొకసారి చూపిస్తున్నా చూడండి. ముక్క చెదిరిపోకుండా 20 మినిట్స్లోనే కుకింగ్ అనేది